హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. చూడండి, ఈరోజు పూసిన మందారాలన్నీ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. అలాగే తర్వాత ఈరోజు మన టెర్రస్ మీద మిల్లెట్స్ ఉన్నాయి కదండి, గంటిలో అంటాం కదా, అవి ఎక్కువ కంకులు వచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను. తర్వాత బీరపాదులు, సెకండ్ టైం పెట్టిన బీరపాదులు కూడా చక్కగా కాపుకి వచ్చేసాయి. అవి కూడా మీకు చూపిస్తాను. వీలైతే గంటలు ఫస్ట్ వచ్చిన కంకి ఈవేళ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ 1 by 1 చూద్దాం, ఓకేనా. వంగ తోట అంతా ఒకే చోట పెట్టానండి. ఇంకా మొక్కలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ఇక్కడ పెట్టాను. ఇలాగా అంటే పాడైపోయిన కొంచెం కొంచెం బ్రేక్ అయిన చైర్స్ ఉంటే చిన్నవి, వాటి మీద పెట్టాను అనమాట. చూడండి, ములక్కాయలు, వంకాయ ములక్కాయ కాంబినేషన్ కర్రీ బాగుంటుంది. ఇలా పెట్టాను అనమాట. చెట్లు ఇవి అన్నమాట. ఇక్కడ ఒక 3 చెట్లు ఉన్నాయి. చూడండి, ఇవి పెద్దవే, ఆల్రెడీ కాయలే కాస్తున్నాయి. మొన్న ఒకటే ఉంది కదండి కంకి, ఈ పైది ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ ఉన్నాయి చూడండి, 1 2 3 4 వచ్చాయి అన్నమాట. చూసారా, ఇంకా కింద కొమ్మలు వస్తూనే ఉన్నాయి. అంటే పొలంలో ఒక మొక్క వస్తే ఎన్ని ఇవి కంకులు వస్తాయో మీకు అర్థమైందా. ఇవి గంటెలు అంటారు. గంటెలు బ్రాంచెస్ వచ్చే కొద్దీ కంకులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇదొక బ్రాంచ్, మళ్ళీ ఇదొక బ్రాంచ్, మళ్ళీ ఈ పక్క నుండే ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది. చూడండి, నిజంగా చెట్లు మనకి ఎంత ఉపకారం చేస్తున్నాయో కదా. ఇన్ని వచ్చాయి అన్నమాట, ఇన్ని కంకులు వచ్చాయి. చూసారా, గంటెలు అంటారు. అంటే మిల్లెట్స్లో రాగులు, గంటెలు, చోళ్ళు, ఇలాగా రకరకాల పేర్లు ఉన్నాయి కదా. వాటిల్లో ఇదొక టైప్ అన్నమాట. అంటే మనం మిల్లెట్స్ వాడినవి గింజపడి మొలిచింది. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి నేను ఏం చేస్తానంటే, చూడండి, ఈ మునగాకు ఉంది కదా, నా దగ్గర మునగ చెట్లు చాలా ఉన్నాయి. అవి ఇలాగ కడుగు నీళ్ళల్లో వేసేస్తాను. 1 రోజు కానీ 2 రోజులు కానీ ఉన్న తర్వాత ఈ వాటర్ని మళ్ళీ మొక్కలకి ఇస్తాను అన్నమాట. నేను కాకరకాయ విత్తనాలు దీనిలో వేసానండి. ఇగో ఇలాగా 2 మొక్కలు వచ్చాయన్నమాట. కాకర విత్తనాలు 2 వేసాను. చక్కగా 2 తీగలు వచ్చాయి. సరే అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక టబ్ ఉంది, ఈ టబ్లో వేస్తున్నాను అనమాట. ఇక్కడ చక్కగా దీన్ని, నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం, అందుకని దీనిలో వేస్తున్నాను అనమాట. ఇలాగ హోల్ చేసి దాన్ని వేద్దాం. ఇప్పుడు ఈ 2 కాకర పాదుల్ని ఇక్కడ ఉన్న టబ్లో 2 చోట్ల వేస్తున్నానండి. ఒకే టబ్లో 2 చోట్ల వేస్తున్నాను. నా చేతిలో చూడండి, ఇక్కడ చిన్న పుల్ల ముక్క దొరికింది, దాంతోనే తవ్వేసి వేస్తున్నాను అనమాట. అయితే పాదులు వేసేటప్పుడు కానీ లేకపోతే ఆ మొక్కల్ని పెరికేటప్పుడు కానీ తప్పనిసరిగా నీళ్లు పోసి చెయ్యాలండి. లేకపోతే ఏమవుతాయంటే డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా నేను తవ్వుతున్నాను కదా, ఈ హోల్స్లో వాటర్ వేయాలి. అలాగే మనం ఇక్కడ వీటిలోంచి పాదులు తీసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ వేసి అప్పుడు దాన్ని తీయాలన్నమాట, ఆ పాదుని. లేకపోతే ఏమవుద్దంటే మట్టి గట్టిగా ఉన్నప్పుడు వేర్లు అవి డిస్టర్బ్ అయిపోతాయి, చాలా ఇబ్బంది పడుద్ది. ఇలా వాటర్ వేసి తీస్తే చక్కగా ఈజీగా రిమూవ్ అవుతుంది అవతల ఆ పాట్లోంచి. అందుకని చూడండి,
ఇక్కడ ఇప్పుడు దీనిలో ఒక పాదు, దీనిలో ఒక పాదు పెడదాము. చాలా రుచిగా ఉన్నాయండి ఆ కాకరకాయలు. సరే అని చెప్పేసి ఆ విత్తనాలు వేసాను అనమాట. వేస్తే చక్కగా పాదులు త్వరగానే వచ్చేసాయి. ఒక 10 days కూడా అవ్వలేదు వేసి, బాగానే పెరిగిపోతున్నాయి. సరే వేరే దాంట్లో ఇలాగ చిన్న బాటిల్ లాంటి దాంట్లోనేమో మనము సీడ్స్ వేసుకుని ఆ పాదులు వచ్చిన తర్వాత ఇలాగ వేరే చక్కగా పెద్ద టబ్స్లో వేసుకుంటే మనకి చక్కగా చాలా బాగా ఈజీగా పెంచుకోవచ్చు మొక్కలు. ఇప్పుడు ఒక పాదు పెట్టేసాం కదా, రెండో పాదు కూడా రిమూవ్ చేసి ఆ బాటిల్లోంచి ఇక ఈ టబ్లో పెట్టేసుకుందాం. పాదు పెట్టిన తర్వాత ఆ మొదల చుట్టూ మట్టి ఎక్కువ పెట్టాలండి. అంటే ఆ పాదు మొదలు కదలకుండా పెట్టాలన్నమాట. ఇప్పుడు రెండోది కూడా చక్కగా ఇలాగ జాగ్రత్తగా రిమూవ్ చేసి అప్పుడు దాన్ని ఇక్కడ టబ్లో మనం హోల్ చేసి ఉంచాం కదా, వాటర్ వేసి దానిలో పెట్టేసుకోవాలి. పెట్టేసి అలా పెట్టేసిన తర్వాత చుట్టూ మట్టి మొదలన మట్టి పెట్టి ఇంకొక పని ఏంటంటే ఆ మొక్కల చుట్టూ కూడా తడిగా తేమగా ఉండాలండి. ఇప్పుడు మనం పెట్టిన మొక్కల చుట్టూ తేమగా ఉండటానికి నీళ్లు పోద్దాం. అప్పుడు త్వరగా నాటుకుపోతాయి అన్నమాట ఆ పాదులు. ఇంకా మనకి పాదులు బతుకుతాయా లేదా అనే డౌట్ అక్కర్లేదు. మన మొక్క నాటిన తర్వాత మొక్క చుట్టూ కూడా తేమగా ఉండాలి. అప్పుడే మనం ఏ మొక్క నాటినా కానీ అది త్వరగా నాటుకుంటుంది. ఇది రెడీ అయిపోయింది. ముందు వచ్చిన కంకి డ్రై అయిపోయిందండి, అందుకని దాన్ని కట్ చేసేస్తున్నాను. తర్వాత 4 వచ్చాయి కదా, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, అవి తర్వాత హార్వెస్ట్ చేద్దాం. ముందు వచ్చిన కంకి ఎండిపోయింది కాబట్టి దాన్ని ఆ కంకిని కోసేద్దాం. మన టెర్రస్ మీద గంటెలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఫస్ట్ టైము. ఫ్రెష్గా పెట్టిన వంగ మొక్కలు అన్నమాట ఇవి నీల వంకాయలండి. బ్లూ వంకాయలు అంటే మనం చక్కగా గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, అవి అన్నమాట. అంతకుముందు నా దగ్గర ఉన్నాయేమో తెల్ల వంకాయలు, ఇవేమో బ్లూ వంకాయలు. మొత్తం ఇవి కూడా ఒక 8 కుదుళ్ళు పెట్టాను. 8 కాదు 9 కుదుళ్ళు పెట్టాను. అయితే నిన్నే పెట్టాను కాబట్టి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. చూద్దాం ఎన్ని నిలబడతాయో ఎన్ని పోతాయో చూద్దాం. ఓకేనా? అంటే ఆల్రెడీ నా దగ్గర తెల్ల వంకాయలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి పెట్టాను. అవి ఆ మొక్కలు కాస్త కాపు తగ్గే టైంకి ఇవి రెడీ అవుతాయి అన్నమాట. ఉన్నాయండి, కోసుకుందాం. భలే టేస్టీగా ఉంటాయి ఇవి. చిన్నవే కానీ చక్కగా టేస్ట్ బాగుంటాయి ఇవి.
చెప్పాను కదా, పెద్ద పాదులు కాస్తూ ఉండగానే మళ్ళీ బీరపాదులు పెట్టాను అని చెప్పాను కదా. ఇదిగో చూడండి, ఇవన్నీనేమో మేల్ ఫ్లవర్స్. ఇదిగో ఇక్కడ ఫిమేల్ 2 వచ్చాయి, ఇదొకటిను ఇదొకటి, 2 కాయలు వచ్చాయి. కనిపిస్తుంది కదా, ఇదొక కాయ అదొక కాయ. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం పెట్టిన బీరపాదులు కూడా కాపు మొదలైపోయినాయి. అలాగే ఇటుపక్క పాదు కూడా ఇగో మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అలాగే ఇది ఇక్కడ ఫిమేల్ స్టార్ట్ అయింది చూడండి ఇది. అలాగే ఇప్పుడు వీటికి చెప్పాను కదా, ఇక్కడ ఈ టిప్ దగ్గర కట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అండి. ఇక్కడ పెట్టిన పాదులు కూడా పైకి పెరుగుతున్నాయి. మొత్తం మళ్ళీ కొత్తగా ఒక 4 బీరపాదులు పెట్టాను. అవి కూడా ఇది ఇక్కడ కూడా దీనికి టిప్ కట్ చేసేద్దాం. కట్ చేస్తే మనకి నెక్స్ట్ బాగా కొమ్మలు ఎక్కువ వచ్చి కాయలు వస్తాయి అన్నమాట. ఇదిగోనండి, టెర్రస్ అంతా ఇలా తోటకూర ఉంటుంది. నాకు వచ్చిన ప్రతిసారి ఏదో కాస్త పట్టుకెళ్తూ ఉంటాను. చాలాసార్లు వీడియో షూట్ చేయకుండానే నేను హార్వెస్ట్ చేసేస్తానండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే మొదలుపెట్టాను, మళ్ళీ గుర్తొచ్చి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చూసారా తోటకూర ఎంత బాగా వస్తుందో. మనకి లేత కూర కావాలంటే లేత కూర హార్వెస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఎదిగిన తర్వాత చేద్దామా అంటే అప్పుడు చేసుకోవచ్చు. అలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకూర. చూసారా ఎంత బాగుందో. రోజు వంకాయలు హార్వెస్ట్ అనుకోవద్దు, ఉంటున్నాయి కదా మరి. కానీ భలే ఉంటున్నాయండి ఇవి, చక్కగా లేతగాను భలే రుచిగా ఉంటున్నాయి.